సాతానుడు ఎంత చురుకైన వాడు అంటే పరలోక రాజ్యంలోనే తనకు కలిగిన దుష్టబుద్ధితో పాలిభాగస్తులయ్యేటటువంటి పార్ట్నర్స్ అవ్వగలిగేటటువంటి ఒక గుంపుని తయారు చేసేసుకున్నాడండి. దేవుని మీదే తిరుగుబాటు చేసేటటువంటి ఒక టీంని రెడీ చేసుకున్నాడు. పరలోక రాజ్యంలో నేరుగా దేవుణ్ణి చూసేటటువంటి, దేవుని మహిమను చూసే దేవదూతలే పడిపోతే నువ్వు నేను ఏ పాటి వారం? నువ్వు నేను వాడికి ఒక లెక్క. నీ బలం నా బలం, మన జ్ఞానం మన శక్తి సామర్థ్యాలు ఒక లెక్క. ఆడికి నీ బలహీనత సాతానికి తెలుసు, కానీ నీకున్న బలం దేవునికి తెలుసు. సాతానుడు నిన్ను బలహీనురాల్ని చేయడానికి వాడు ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంటే, నీ లోపాలని, నీ పాపాలని, నీ బలహీనతల్ని, నీ యొక్క మానసిక బలహీనతని, నీ స్వాభావికమైన బలహీనతని నీకు జ్ఞాపకం చేసి వాడు నేను పాపంలో పడదడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేనే నిన్ను నిర్మించాను, నా చేతి పని నువ్వు. నీలో ఉన్న ఊపిరి, నువ్వు జీవాత్మ, నాలో ఉన్న ఊపిరి, నాలో నా జీవములో అంతర్భాగమైనటువంటి ఆ ఆత్మని నీలో నేనేం చేశాను? పెట్టాను. అందుకే కీర్తనలో ఉంటుందంటే, మనిషి నట దేవుడు దేవుని కంటే కొంచెమే తక్కువగా చేసేటట. మన స్థాయి ఏంటి? మన స్థానం ఏంటి దేవుడి దగ్గర? దేవునితో మనం పోల్చుకుంటే దేవుడి కంటే కొంచెమే తక్కువ వారం అంట.